సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యం. దీవెనైనా నెమ్మదైన క్షేమమైన అభివృద్ధి అయిన అభిషేకమైన అనుభవించాలి అనుకుంటే మనం కొన్ని పనులు చేయాలట. ఆ పనుల్లో కొన్ని పనులు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు హెబ్రీ అనే సంఘానికి ఈ ఉత్తరం రాశాడు. ఆ సంఘం చాలా ఆత్మవరాల చేత నింపబడిన సంఘం. ఓ రకంగా చెప్పాలంటే ప్రభువు కొరకు పరిగెత్తే గుంపులో మొదటి సంఘం. హెబ్రీ సంఘాన్ని గురించి చెప్పాలి అంటే ఆత్మ మర్మాలు గ్రహించగలిగిన జ్ఞానాత్మ కలిగిన సంఘం. ఓ రకంగా హెబ్రీ సంఘాన్ని గురించి రాయాలి అంటే వాళ్ళంతా దేవుని కొరకు త్యాగం చేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, ప్రభు కొరకే అంటు కట్టబడి హత్తుకుని జీవించిన వాళ్ళు. అట్లాంటి సంఘానికి ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మనం చేయాల్సిన పనులేమిటి. అందులో ఒక భాగం అక్కడ రాయబడింది, మీకు వాక్యాన్ని బోధిస్తున్నారుగా, మీకు నాయకులుగా ఉండి కొంతమంది నడిపిస్తున్నారుగా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుని ఏం చేయాలి అంటే, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. వారి ప్రవర్తన ఫలము అనే దగ్గర ఒక అంకి వేయబడింది. జాగ్రత్తగా చదివితే, వారు అంతం వరకు నడుచుకొను రీతి అంటే, మీ ముందు పరిగెత్తిన నాయకులు ఉన్నారు, అన్నిటికంటే విశేషంగా మిమ్మల్ని నడిపించే బోధకులు ఉన్నారు, అన్నిటికంటే మీకు మార్గాన్ని సరళం చేసిన వ్యక్తులు ఉన్నారే, వారిని మీరు తలంచుకోవాలి. తర్వాత ఏమనాలి, వారి విశ్వాసమును అనుసరించండి. తేలిగ్గా అర్థమయ్యే మాట చెప్పాలి అంటే, ఈ సంవత్సర పయనములో మనం కొంతమంది భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎవరై ఉండాలి? నాయకులై ఉండాలి. వారు ఎవరై ఉండాలి? బోధకులై ఉండాలి. వారు ఎవరై ఉన్నారు? మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ఎప్పుడైతే వారిని తలంచుకుని మనం ప్రయాణం చేస్తామో, ఈ ప్రయాణంలోనట నిరాశ అనేది కలగదు. మన ముందు పరిగెత్తిన వాళ్ళు ఆశాజనకులుగా పరిగెత్తారు. వారు ఎవరో తెలుసా? లేఖనాల ప్రకారం గురి యొద్దకు పరిగెత్తడానికి ఎన్ని ఓర్చుకున్నారు. మరి ఎందుకని పౌలు ఈ ఉత్తరాన్ని వారికి రాశారంటే, చివరి దినాలలో అంటే ప్రభు రాకడ దగ్గర పడుతున్న రోజులలో సంఘం చల్లబడుతుందట, ప్రేమ అంతరిస్తుందట, అక్రమం విస్తరిస్తుందట. ఓ రకంగా చెప్పాలి అంటే, భక్తిపరమైన ముసుగులో సాతాను తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందుకని విశ్వాసులను హెచ్చరిక చేస్తూ, జాగ్రత్త, నీవు తలంచుకొనాల్సింది నీ ముందు నడిచిన వారు నువ్వు తలంచుకొని
వారు నాయకులుగా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు, శ్రమపడిన వారిగా ఉన్నారు, గురి యొద్దకు కాడి మోసిన వాడుగా ఉన్నారు. అందుకని వారిని తలంచుకుని వారు మధ్యలో ఆగారా, అంతం వరకు నడిచారా? వాళ్ళ జీవితంలో ఎక్కడైనా దారి తప్పారా? ఒకవేళ దారి తప్పి సరి చేసుకుని గమ్యం చేరారా? ఇది మన మధ్యలో ఉన్నంత కాలం మన ప్రయాణం ఆగదు. మన ప్రయాణం దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ శుభవేళ ఒక్క క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళను తలంచుకొనాలి. ఈ ఎవరెవరిని తలంచుకుంటే బాగుంటుంది, తలంచుకుంటే వాళ్ళ వలన మనకు కలిగే లాభం ఏమిటి? కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడవాలి. అపోస్తులైన పౌలు మొదటి జ్ఞాపకాల్లోకి వస్తాడు. ఈ అపోస్తులైన పౌలు ఏం చేశాడు అంటే చక్కని సందేశం నీకు నాకు వినబడజేశాడు. సంఘమా, నేను మిమ్ములను సువార్త ద్వారా కన్నాను, సువార్త ద్వారా నేను మీకు రక్షణ భాగ్యాన్ని బోధించాను, ఆ సువార్తలో జీవాన్ని పొందారు, ఆ సువార్తలో నడుస్తున్నారు. ఇప్పుడు మీరు నేను కన్నాను గనక మీరు నన్ను పోలి నడవండి. అక్కడ రాసిన చక్కగా నన్ను పోలి నడిచిన వారవై ఉండవలనని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎవరిని పోలి నడుస్తున్నాం? మనకు రక్షణ ఇచ్చిన యేసును పోలి నడుస్తున్నామా? రక్షణ సువార్తను వివరించి ఒక మార్గదర్శిగా బ్రతికిన కొంతమంది భక్తులు ఉన్నారుగా, వాళ్ళు మన కొరకు ప్రయాసపడి సువార్త చెప్పారుగా, వారిని చూచి మనం నడవగలుగుతున్నామా? సరే, పౌలును చూసి నడవమంటాడు, నన్ను పోలి నడవమంటాడు. ఇంతకీ పౌల్లో ఉన్న గొప్పతనం ఏమిటి? పౌల్లో ఉన్న విశేషాలు ఏమిటి? ఒక్కసారి 10వ వాక్యంలోకి వద్దాం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. అందరూ ఒక్కసారి చెయ్యి ఆమేన్ అనండి. ఆమేన్. పౌలు మొట్టమొదటిగా ఏమయ్యాడట? నన్ను పోలి నడవండి అంటున్నాడు. అప్పుడు మీరందరూ ఏమవ్వాలి? మాట్లాడరే, నేనేమవ్వాలి? బైబిల్లో ఉంది, ముందు నడిచిన వారి ప్రవర్తనను తలంచుకోనండి, వాళ్ళు వెర్రివారట. పౌలే అంటున్నాడు నేను వెర్రివాడను. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. పౌలు చదువు గొప్పది, సభలో సభ్యత్వం ఉంది, భక్తిలో యవనస్తుడు అందరికంటే ఘనుడు. ఆనాటి మత నాయకులు అతను చూసి సిగ్గుపడ్డారు, అంత భక్తి చేశాడు. కానీ ప్రభు చేత పట్టబడ్డాక అతగాడు అంటున్న మాట ఏమిటో తెలుసా? క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారమైతేమి. ఈ మొదటి మాటలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. వెర్రివారము అంటే మెంట్లొచ్చిందని కాదు, వెర్రి పనులు చేశాడని కాదు, క్రీస్తు నిమిత్తం వెర్రివారులాగా ప్రవర్తించాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? కొన్ని పనులట ఇతను చేయడం మొదలుపెట్టాడట. మొదలు పెడితే వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? ఎంత వెర్రోడు అనుకోలేదే అన్నారు. ఎందుకని? ఒకప్పుడు కత్తి తీసుకుని జనం మీద పడి పసిపిల్లలు కూడా పాలు తాగనివ్వకుండా హతమార్చి సంఘాన్ని విచ్ఛిన్నం చేశాడు. పిలవబడ్డాక అతగాడు కత్తిని కాస్త విడిచిపెట్టాడు, పౌరుషాన్ని కాస్త కిందకు నెట్టేశాడు. తాను ఇప్పుడు యేసును చూచాడు, యేసును పోలి నడవాలనుకున్నాడు. అందుకని యేసు సాదృశ్యమైన జీవితాన్ని తాను అనుభవించుకుంటూ నడుస్తూ అంటాడు, ఇప్పుడు మేము లోకంలో బ్రతికే వారి ముందు వెర్రివారిగా కనబడుతున్నాం. వాళ్ళంతా వచ్చి నెమ్మదిగా కొట్టడం మొదలుపెట్టారు పౌల్ని. కొట్టడమే కాదు, కుక్కని ఇడిచినట్టు ఇడిచారు, కొరడాలతో కొట్టారు, అవమానపరిచారు, భయంకరంగా మాట్లాడారు. అయితే ఇవన్నీ తన మీద పడుతుంటే ఆయనట బహుగా నవ్వుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కనిపించింది, ఎంత పౌరుషం లేని వాళ్ళగా బ్రతుకుతున్నాడు ఏమిటి. ఒకప్పుడు పౌరుషం ఏమైపోయింది ఇతగాడి జీవితంలో. ఇప్పుడు దెబ్బ పడుతుంటే హల్లెలూయా అంటున్నాడు, శ్రమ వస్తుంటే సంతోషం అంటున్నాడు. బైబిల్లో రాయబడిన మాట అదేగా. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడల్లా మీరు కలవరపడవద్దు. కానీ ఏం చేయాలో తెలుసా? పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని ఇంకను సంతోషించుడి. వెర్రివారు అంటే మెంటలొచ్చినోడు మాట్లాడటం కాదు. వెర్రివాడు అంటే
ఇహలోక సంపాదన కంటే పరలోక సంపాదన ముఖ్యం అనుకున్నాడు. ఇతడు అంటాడు కదా, ఆహా నింద నాకు పడిందంటే ప్రతిఫలం అక్కడ పెరిగిందిగా. అంటే ప్రతిఫలం అతని దృష్టికి కనబడుతుంది, లోకానికి కనబడటంలా. కానీ ఇతడు అంటాడు, నేను ఇక మీద వెర్రివాడిగా ఉంటాను. ప్రజలు నిన్ను గురించి చెడ్డగా మాట్లాడినప్పుడల్లా కంగారు పడబాకు, నీ ఫలం అధికమవుతుంది గనక దేవునికే స్తోత్రం అంటూ వాడు కొడుతుంటే దేహాన్ని అప్పగించారు, అంగీ పెరికి వేస్తే అంగీ అప్పగించి వేశారు. దీని అంతట్లో వాళ్ళ ఆ దృష్టి ఏమిటంటే, ఇప్పుడు పరలోకమందు నాకు ఫలం అధికమవుతుంది, అందుకని ఇక మీదట ఈ లోకపు దృష్టిలో నేను వెర్రివాడిగా కనబడుతున్నాను. ఆ వెర్రితనం నీ జీవితానికి ఆదాయం తెచ్చేదై ఉండాలి. బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఒకప్పుడు నీకు భయపడ్డారు, ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు గేలి చేయటం మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే నువ్వు వెర్రివాడిగా మారుతూ వచ్చావు. అపొస్తలుడైన పౌలు జీవితంలో 2వ లైన్ చదివితే ఏమేం చేశాడో అక్కడ రాసి ఉంది, చదవండి. మేము క్రీస్తునందు బుద్ధిమంతులమే కానీ మేము బలహీనుడం, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనుడం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, దిగంబరుడం, పిడుగుద్దులు తినుచున్నాం, నిలువరమైన నివాసం లేక బాధపడుతూనే ఉన్నాం. ఈ లిస్ట్ అంతా చదివితే అతని జీవితంలో ఒక నివాసం సంపాదించుకోలేకపోయాడా? ఒక నివాసాన్ని సంపాదించుకోలేక కాదు, కానీ పరలోకమందు నాకు ఒక నివాసం ఉంది, ఆ నివాసం కొరకు నేను ప్రయాసపడాలి. తన జీవితంలో తనకున్న తెలివి సంపాదన చూస్తే ఇతరులకు పెట్టగలిగినంత స్తోమత ఉంది, కానీ ఆకలి దప్పులతో అలుమటిస్తూ వచ్చాడట. ఎందుకో తెలుసా? అతగాడిని కొట్టి సౌలును పౌలును తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు, బొండలు బిగించారు. ఆహారం లేదు, నీరు లేదు, కారే గాయానికి మందు లేదు, పలకరించే దిక్కు లేదు, పరామర్శించే వ్యక్తి రాలేదు. కానీ తాను అనుభవిస్తున్న ఈ బాధలన్నింటిని బట్టి ఏమోలే, ప్రభు నాకు ఇంత కృపించాడు, నేను దేవుని పక్షాన సువార్త చెప్పడమే వెర్రితనం, దెబ్బలు పడుతుంటే హల్లెలూయా అని చెప్పడమే వెర్రితనం, వీళ్ళంతా నన్ను గేలు చేస్తూ ఉంటే ఇది మహాభాగ్యం అని నవ్వుకోవడమే వెర్రితనం, నా యేసు కొరకు నేను బ్రతికేది పూర్తిగా వ్యతిరేకం అనిపిస్తుంది, అయినా దేవునికే మహిమ కలుగునగాక. 2వ వెర్రివాడిని మీకు జ్ఞాపకం చేయనా? బైబిల్లో బాగా ఆస్తి ఉండి అంతా కోల్పోయాడు. కోల్పోయాక స్నేహితులు వచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు, భార్య కూడా అసహించుకుంటుంది. ఒకే మాట అంటాడు, ఆహా యెహోవా ఎంత ఇచ్చాడు, దేవునికే మహిమ కలుగునగాక. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అనగలమా మాట? మన వ్యక్తిగత జీవితంలో నష్టం వాటిల్లినప్పుడు, నీకు ఆత్మకు నష్టం కలుగుతున్నా, ప్రాణానికి నష్టం కలుగుతున్నా, కుటుంబానికి నష్టం కలుగుతున్నా, వ్యాపారానికి నష్టం కలుగుతున్నా, నీవు నష్టాలు పాలవుతున్నప్పుడు నువ్వు దేవునికే మహిమ కలుగునగాక అని అనలేవుగా. కారణం ఏమిటో తెలుసా? దాన్ని వెర్రితనం అంటారు. ఆ వెర్రితనం తన జీవితంలో సంపాదించుకుని నేను వెర్రివాడిని అయితేని. మరో విషయం ఏంటంటే, ఇతడు మహాజ్ఞాని. ఆ సభలో ఇతడు మహాజ్ఞానిగా వ్యవహరించేవాడు. కానీ ఒక రోజున ఆ జ్ఞానం అంతా ఏమైపోయిందో అంతా విడిచిపెట్టాడు. లౌక్యం లేకపోయింది. లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఇప్పుడు వీళ్ళు విమర్శ చేస్తూ అంటారు, ఏం చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్టుగా హేళనగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇతడు ఏమంటాడు తెలుసా? నాకు పైనుంచి వచ్చిన ఆత్మజ్ఞానం ఉంది, అందులో ఆ జ్ఞానం వలన ప్రేమ తెలిసింది, సంతోషం తెలిసింది, విధేయత తెలిసింది, లోబట్టం అలవాటు అయ్యింది, ఆ జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాం. వీళ్ళు ఎంత నవ్వారు అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దేవుని పేరట వెర్రివాడిగా మారడం అంటే మనుషులు నిన్ను నిందించినప్పుడు పరలోక ఫలం అధికమవుతుందని సంబరపడితే నీకన్నా వెర్రివాడు లేడు. 2వది, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెర్రివాడిగా ఎప్పుడు మారతావు అంటే నీకు అననుకూల పరిస్థితులు కాక అంతా నష్టమే కలుగుతానే ఉంటుంది. భక్తి మొదలుపెట్టాక కొడుకులు చచ్చి, కూతురు చచ్చి, ఆస్తి అంతా కోల్పోతే యెహోవాకే మహిమ కలుగునగాక. అది క్రీస్తునందు పొందిన భాగ్యాన్ని బట్టి అతను వెర్రివాడుగా కనబడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, మీ దృష్టికి మేము వెర్రివాడమే అయితేమి. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మనం ఈ భక్తులందరినీ జ్ఞాపకం చేసుకోనాలిగా. ఆ హెబ్రీ సంఘానికి పౌలు అంటాడు, వారిని తలంచుకొనండి, వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారు ఏ విధంగా శ్రద్ధగా తన యొక్క భక్తిని కాపాడుకున్నారో ఆలోచించండి, వారి విశ్వాసాన్ని మీరు వెంబడించండి. ప్రభువు బహుతేటగా హెచ్చరిక చేస్తుండగా మనము యేసును పోలి నడుచుదుమగాక.
యేసు ద్వారా మనం రక్షించబడ్డామే, మనకు ఉపదేశం చేసిన నాయకులు ఉన్నారు, గొప్పవాడు ఉన్నారు, వారిని పోలి నడుచుదుమగాక. వాళ్ళని తలంచుకోవాలట. యోబు గురించి చదివినప్పుడల్లా నిరీక్షణ కలుగుతుంది. యోబును తలంచుకున్నప్పుడల్లా పోతే పోయింది ఆస్తి, దేవుడు దొరికాడు అని ఆనందం ఉంటుంది. ఈ శుభవేళ ఎందుకో నా ప్రాణప్రియుడిని యేసును బట్టి చెబుతున్నాను, ఇక మీదట మన ముందున్న వారిని మనం తలంచుకొని మనం ఆ మార్గంలో పరిగెత్తుతూ అవసరమైతే పౌలులాగా వెర్రివారిగా మారుదుమగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మరో విచిత్రమైన వెర్రి మాటలు చెప్పనా? ఆ రోజు సముద్రంలో ఓడబద్దలైపోయింది. అంతా అయిపోతున్నారు. 3 దినాలు సూర్యుడు కనపడలా, చంద్రుడు పలకరించలా, గదగదలాడిపోయారు. చివరికి ఓడనావికుడు కూడా కంగారు పడ్డాడు. ఈయన బద్దలయ్యే పరిస్థితులు లేచి నిలబడి అంటాడు, మీరేం కంగారు పడబాకండి, మన దేవుడు చావుకు అప్పగించాడు. గత రాత్రి దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? సౌలు ధైర్యంగా ఉండు, వీళ్ళందరూ నీ చేతికి అప్పగిస్తున్నా, ఎవరో చనిపోరు అంటూ చెప్పాడు. ఆ మాటకి తెల్లారేటప్పుడు వాళ్ళతో చెప్పి అప్పటి వరకు భోజనం చేయనివాడు భోజనం చేస్తున్నాడు. వాళ్ళేమో ఆస్తి పారేశారు, సొమ్మంతా సముద్రంలో వేశారు, తుఫాను చెలరేగుతుంది, దుష్టుడికి ఎడు చూసినా కనుచూపు మేరలో ఆధారం లేకపోయింది, అవస్థలు ఎక్కువైపోయాయి. ఇతను సంతోషంగా అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను హెచ్చరించాడు, దేవుడు నాకు అది చేశాడు, ఉదయాన్నే నేను తింటానని తినడం మొదలుపెట్టాడు. వెరితనం కాదు. ప్రాణం పోతూ వాళ్ళు ఉన్నారు, ఓడబద్దలవుతూ గతి వచ్చింది. నాయకుడు చూస్తే కలవరపడ్డాడు. సూర్యుడేమో కనబడక చంద్రుడే దూరమైపోయి పరిస్థితులని తారుమారైతే హాయిగా భోంచేస్తూ ప్రభువును స్తుతిస్తూ దేవుడు నాకు చూపించాడు అంటాడు. మరి అంతమందిలో అతను వెర్రివాడు కాడా? వెర్రివాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట నీకు ఇంపుగా ఉంటుంది కానీ నీ పక్కనోళ్ళకి అర్థం కాదు. దేవుడు నాకు దర్శనమిచ్చాడని నీకు సంబరం, కానీ వాళ్ళకి సంబరం కాదుగా. వెర్రితనం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? దేవునికి నీకు బంధం ఏర్పడినప్పుడు దేవుడు కొన్ని విషయాలు చేస్తే అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, నమ్మలేనట్టు ఉంటాయి. అప్పుడు కానీ నమ్మగలిగితే నీ జీవితంలో ధన్యుడు అవుతావు. ప్రజల దృష్టిలో నువ్వు వెర్రివాడవు అవుతావు. అందరూ పక్కపక్కన అవుతున్నారు. ఏమిటి ఇంత తుఫాన్లో బతికి బట్ట కడతామా? ఇప్పుడు హాయిగా అన్నం తింటున్నావే, రొట్టె తింటున్నావే, మేము తినలేము, ఆ పని చేయలేం. అందరూ దృష్టిలో వచ్చిన వెర్రివాడేగా. కానీ చివరిగా జరిగింది ఏమిటో తెలుసా? ఓడబద్దలైపోయింది, ఎవరికి వాళ్ళని వదిలేశారు, ఈదుకుంటూ రేవుకు చేరమన్నారు. పౌలుకి ఒక చెక్క ముక్క దొరికింది. ఆ చెక్క ముక్కను ఆధారం చేసుకుని 3 రాత్రింబగళ్ళు సముద్రంలో నానుకుంటూ ఈదుకుంటూ గమ్యాన్ని చేరకపోయినా ఒక దీవికి చేరినట్టు బైబిల్ అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడింది. ఇవన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన ముందున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఓడబద్దలవ్వలేదుగా, కానీ విశ్వాసాన్ని కోల్పోతున్నాగా. చిన్న నష్టం వస్తే దేవుని వదిలిపెడుతున్నాం. మన వ్యక్తిగత జీవితంలో మనుషులు నిందలు మోపితే ప్రభువు దూరం అయిపోతున్నాం. మనం ప్రభువుని పోలి నడిచింది ఎక్కడ? రాబోయే దినాలలో మంచి భవిష్యత్తు కలగాలి అనుకుంటే హెబ్రీ సంఘమా, ఒక్కసారి మీ ముందు పరిగెత్తిన గుంపును చూడండి. ఆ యోధులంతా ఎలా పరిగెత్తారు, ఎలా నమ్మకంగా నడిచారు. ఆ కృప మీకు కలగాలని నేను హెచ్చరిక చేస్తున్నాను. వారిని తలంచుకొని, వారి విశ్వాసాన్ని తలంచుకొని, వారి పరుగును తలంచుకొని ఆఖరి వరకు ఎంత నమ్మకంగా నడిచారు. అట్టి వారిని మీరు తలంచుకున్న ఎడల మీ జీవితం ధన్యమవునుగాక. ఆ మూలవాక్యంలో ఉన్న మాట ఏమిటో తెలుసా? మీ ముందున్న వారిని అంతం వరకు ఎలా నడిచారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. మరి మనం జీవితంలో చిన్న నష్టం వస్తేనే కంగారు పడుతున్నాంగా, చిన్న ఇరుకొస్తేనే ప్రభువును వదులుతున్నాంగా. పౌలుకు వచ్చినన్ని కష్టాలు కానీ యోబుకు వచ్చినంత నష్టం కానీ ఎవరికి రాలేదుగా. కానీ యెహోవాను స్తుతిస్తాను అంటే అర్థం ఏమిటో తెలుసా? అతడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో తనను నడిపించే ప్రభువుని గాఢంగా నమ్ముకున్నాడు, గాఢంగా హత్తుకున్నాడు, గాఢంగా ప్రభు కొరకు బ్రతకాలని ఆరాటపడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస యాత్ర మరింత ప్రభువునకు చేరువుగా వెళ్ళునగాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో వీళ్ళందరినీ తలపోసినప్పుడు విశ్వాసంలో చల్లబడకుండా మనం అడుగులు ముందుకు వేయుదుమగాక. ఆమేన్. మరో వ్యక్తిని కూడా మీ జ్ఞాపకం చేస్తారు. మీలో చాలామంది నాబోతు అనే వ్యక్తి పేరు విన్నారుగా. అతగాడికి ద్రాక్ష తోట ఉంది రాజుల గ్రంథంలో. అతగాడు ఒక రోజున రాజుగారు పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళాక ఏమన్నాడు తెలుసా? రాజు అతను చూచి, నాబోతు, నీకు ఒక ద్రాక్ష తోట ఉంది కదా, అది నా కోటను ఆనుకుని ఉంది,
నాకు అది చూశాక ముచ్చడనిపించింది. అది నాకు ఇస్తే అంతకన్నా విలువైన తోట ఇస్తాను, తప్పనిసరిగా నువ్వు సేద్యం చేసుకోవచ్చు, ఇది నాకు ఇచ్చేయమంటే అతను అన్నాడు కదా, అయ్యా ఇది నీకు ఇవ్వాలని అనుకున్నా కానీ నా వల్ల కాదు, ఇది నేను సంపాదించింది కాదు, మా పితరులు సంపాదించారు, నా పితరులు సంపాదించింది నేను వదలలేను, ఇవ్వలేను అని ఖచ్చితంగా చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజుతో అంత ధైర్యంగా చెప్పగలమా? ఈరోజు ఈ మాట విన్నాక ఈ అధ్యాయాలు దగ్గర పెట్టుకుంటే మనం వాళ్ళని కూడా తలంచుకోవాలిగా. రాజుగారు ఏమంటాడో అని భయపడాల. రెండవది ఏంటంటే అదును దొరికింది, పోతే ఎకరమే పోద్ది. మనం 10 ఎకరాలు కోరుకుంటాను, 10 ఎకరాలు నాకు బాగుంటుంది అని ఆలోచనగా రావాలి. అతగాడు ఆ కోరిక కోరల. కారణం ఏంటో తన పిత్రార్జితం కాపాడుకోవడం, తన రక్షణను కాపాడుకోవడం, తన వ్యక్తిని కాపాడుకోవటం, తనలో ప్రారంభించిన జీవక్రియను కాపాడుకోవడం. ఎంత చక్కగా ఉందండి. మరి ఎన్నిసార్లు ఇస్కరియోత యోధ లాంటి వాళ్ళు ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. పరిగెత్తిన ఆకాను ఎంత ఇచ్చినా చివరికి నాశనాన్ని కోరుకున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ మన ముందెళ్ళిన వారిని తలంచుకుని వెళ్ళాలిగా. రెండవ మాట, నాబోతు తన జీవితంలో అమ్ముడు పోకుండా కాపాడుకున్నాడు. చాలాసార్లు మనం లాభం కలుగుతుందంటే లంచం వైపు అడుగులు వేస్తాం, లాభం కలుగుతుందంటే చిన్న అబద్ధం ఆడటానికి ఇష్టపడతాం. ఒక లాభం కలుగుతుంది నాకు అనుకున్నప్పుడు ఇది పెద్దగా దేవుడు చూడలే అంటూ చిన్న అబద్ధం ద్వారా కలిసి వస్తుంది. తర్వాత దేవుడికి కానుకిచ్చి ఆయన్ని శాంతి పరుస్తాను అనుకునే వ్యక్తులు లేకపోలేదు. దండం పెట్టి చెబుతున్నాను, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో, నీ ప్రత్యక్షతను కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. వెంటున్న వాళ్ళందరూ ఎల్లకాలం ఉండరు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన ఒక్కడే నీతో సదాకాలం నడవగలిగిన వాడు. ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడితే నీ జీవితం ఆశీర్వదకరంగా ఉంటుంది. రెండవది, నాబోతు లాంటి వాని యొక్క విశ్వాస వీరుల యొక్క చరిత్రలో మనం ప్రభు కొరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కానీ అమ్ముడు పోయే వ్యక్తులుగా మారకూడదు. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అనండి. ఇంకొక మాట చెబుతాను, చదవండి. కొరింథీ సంఘంలో రాయబడిన మరొక మాట కూడా మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను క్రీస్తుని పోలి నడుచుతున్నాను గనక మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకొని మరొక మాట పౌలు జీవితంలో ఒక మాట అంటున్నాడు, మీరు నన్ను పోలి నడవండి అని ఒక మాట రాశాడండి. ఆ మాట చాలా విచిత్రం. తర్వాత వాక్యం చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనాలి. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే. ఈ మాట ఎందుకు రాశాడండి? భక్తి మార్గంలో నడుస్తున్న సహోదరులారా, మొదట వెర్రివాడవు అవుతావు. రెండో మార్గం ఏమిటో తెలుసా? నీకు నీ ఆత్మీయ జీవితానికి ఆయన శిరస్సు అయి ఉండాలి. ఇప్పుడు ఆమేన్ చెప్పండి. స్త్రీకేమో పురుషుడు శిరసట, క్రీస్తుకేమో తండ్రి శిరసట, ప్రతి పురుషునికేమో యేసు శిరస్సు. ఇప్పుడు సంఘాన్ని గురించి ఆయన అంటున్న మాట ఏమిటంటే, మీకు శిరస్సు యేసై ఉన్నాడు, ఉండాలి. శిరస్సు అనేదాన్ని ఒక ప్రత్యేక దృష్టిలో చూడాలి. శరీరాన్ని మొత్తాన్ని నడిపేది ఆ శిరసే. దేవుడు శిరస్సు అయ్యుండి మనం నడిపించబోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిదానికి నువ్వు దేవుని దగ్గర మోకరించగలగాలి. ఉదయాన్నే లేవగానే మోకరించాడు. నా అనుభవం చెబుతున్నాను. మోకరించి ప్రభు దగ్గర పూర్తిగా అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ రోజున పెళ్ళి ఉంది, ఈ రోజున పరీక్ష ఉంది, లేదు ఈ రోజున పలానా పని ఉంది, పలానా కార్యక్రమాలు ఉన్నాయి. నీవు ఉన్న బాంధవ్యాన్ని బట్టి మొదలుగా దండం పెట్టుకుంటున్నాను. నా శిరస్సు నువ్వేగా, నీ ఆలోచనతోనే నేను నడిపించబడాలి అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అప్పగించుకుని ఆయన వైపు తిరుగుతావో ఆయన శిరస్సుగా బాధ్యత నిర్వహిస్తాడు. శిరస్సు అయి ఉండి నీకు ఆలోచన చెబుతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నువ్వు ఏం రాయాలో రాపిస్తాడు, ఏం మాట్లాడాలో మాట్లాడిస్తాడు, ఏం మాట్లాడకుండా ఉండాలో నోటికి కళ్ళెం పెడతా ఉంటాడు. ఇది కథలాగా చెప్పుకుంటే విసుగు పుడుతుంది, కానీ అనుభవించే వాళ్ళకి శ్రేష్టమైన దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజున అది నీకు అర్థమైంది అనుకో. కొన్నిసార్లు మన వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను ఆ రోజు
ఆ మాట అంటే నష్టపోయామని నా మాట నేను మాట్లాడకుండా నోరు మూసేసినట్టు అయిపోయిందండి అని అనుకుంటారు వీళ్ళు. నోరు మూసేసినట్టు అయిపోవాలా? నువ్వు ఎవరిని నమ్మావో ఆ దేవుడు తన శిరసై నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. కనుక ఈ రోజున మొదటి వెర్రివాడుగా నీవు ఈ సంవత్సరం నడుస్తావు. దేవునికి మహిమ, నీ జీవితానికి ఆశీర్వాదకరం. రెండవది, ఆయన నీకు శిరసై ఉండునగాక. ఈ రోజున ఆయనను పోలి నడవడం. మీ ముందున్న వారిని తలంచుకోనండి. పౌలు చెబుతున్నాడు కదా, నేను ఒక వెర్రివాడిగా బ్రతికానయ్యా. ప్రభు కొరకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా నువ్వు అందరూ తేలిగ్గా మాట్లాడినా ప్రభు కొరకు వెర్రివారిగా జీవించుదురుగాక. రెండవదిగా, శిరసైన దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అంటే మీ సొంత ఆలోచనలు ఈ సంవత్సరం జరగవు. మీ సొంత కోరికలను ఆయన ఫుల్ స్టాప్ పెడతాడు. దేవుని ప్రణాళిక మీ పట్ల నెరవేరబోతా ఉంది. మీ పిల్లల పట్ల దేవుని ఆలోచన నెరవేరబోతా ఉంది. మన ఆహార వ్యవహారాలైన ప్రతి విషయంలో ఆయన కృప చూపగలిగిన సమర్థుడు. ఆయన పేరు నజరుడైన యేసు. నేను అనుభవిస్తూ మీరు చెప్పగలిగిన మాట, మనను ఈ సంవత్సరం శిరసైన దేవుడు నడిపించునుగాక. అలా నడిపించబడితే నీకు అన్నీ అయోమయంగా ఉన్న అద్భుతమైన మార్గం సరళం చేయబడుతుంది. కష్టపడితే రాని ఫలితం దేవునికి లోబడితే మొదలవుతుంది. ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నా. అనుభవిస్తూ మోకాళ్ళ ప్రార్థనలో నలిగిన జీవితంలో నడుస్తున్నప్పుడు కలిగిన ఆనందం ఇంత అంత అని చెప్పాలి. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మన ముందున్న వారిని తలంచుకుంటే, పౌలు అంటున్నాడు నాకు శిరసని, ఆ మార్గంలో నడవాలిగా. పౌలు అంటున్నాడు వెర్రివాడినని, ఆ మార్గంలో మనం నడవాలిగా. దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, గతాన్ని సరిచేసుకుంటూ పౌలు నడిచినట్టుగా నడుచుదుమగాక, తిమోతి నడిచినట్టుగా నడుచుదుమగాక, నాబోతు నడిచినట్టుగా నడుచుదుమగాక, యోబు నడిచినట్టుగా నడుచుదుమగాక, దానియేలు నడిచినట్టుగా మనం నడుచుదుమగాక. మీరు దండం పెట్టి మరలా చెబుతున్నాను, ఆయన నీకు శిరసయ్యుండునగాక. నీ మార్గంలో ఏముండకూడదు, ఇక అక్రమం ఉండకూడదు. విశేషంగా నువ్వు ఏమై ఉండాలో తెలుసా? నా పౌరస్థితి అక్కడ ఉంది. దీని కొరకు అది నేను బ్రతకాల్సింది. ఈ శరీర సంపాదన, ఈ కార్యక్రమాలు ఉన్నంతకాలం చేయాలి గనక, అనుభవించాలి గనక అనుభవిస్తాను. నా పౌరస్థితి అక్కడ ఉంది. అక్కడ నాకు ఇల్లు ఉంది, అక్కడ నాకు మంచి దేహం ఉంది, అక్కడ ప్రభుత్వం ఉండే రోజు ఉంది. దాని కొరకు నేను ప్రయాసపడాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసి నువ్వు అడుగులు వేయగలుగుతావో నీకు మంచి దీవెనల చేత నింపి నడిపించునగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ శుభవేళని వినిపించిన ప్రతి మాటను బట్టి మరొకసారి ధన్యవాదాలు సమర్పిస్తూ, పేరు పేరున బిడ్డలను దీవించండి. మేము నడవలసిన మార్గం ఏమిటో మా ముందున్న వారిని చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను పోలి మేము నడవగలగాలి. మా పెద్దలను చూసి ఆ మార్గంలో మేము నడవగలగాలి. మా ముందున్న భక్తులు ఎలా పరిగెత్తారో ఆ ప్రకారం మేము నడవగలిగినట్లుగా బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొంది, ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి నీ బాహు ద్వారా బిడ్డలందరినీ దీవించి కాపాడుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.